అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. 2026 చార్ధమ్ యాత్ర. ఈ యాత్ర మొత్తం ఢిల్లీ టు ఢిల్లీ 11 రోజులు ఉంటుందండి. ఈ యాత్ర మొత్తం 11 రోజుల్లో మనం చూసే క్షేత్రాలు మొదటగా హరిద్వార్ మానసాదేవి, చండీదేవి, గంగా హారతి, అలాగే రిషికేశ్, రామ్జోలా, లక్ష్మణజోలా, అలాగే యమునోత్రి, గంగోత్రి, ఉత్తరకాశీ, కేదార్నాథ్, గుప్తకాశీ, బద్రీనాథ్, అలాగే బ్రహ్మకపాలం పిండ ప్రధాన కార్యక్రమం. ఈ యాత్రకు మొత్తం 11 రోజులకి అయ్యే ఖర్చు పర్ హెడ్ 36,000 రూపాయలండి. ఇందులో సదుపాయాలు ఉదయం టీ, కాఫీ, టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిను, అలాగే అదేవిధంగా 3 పూట్లు 3 వాటర్ బాటిల్స్, రూమ్ ఛార్జీలు అన్నీ కలుపుకొని 36,000 రూపాయలండి. అదనంగా రూపే ఛార్జీలు, ఆటో ఛార్జీలు, అలాగే గుర్రం, డోలీ, హెలికాప్టర్ ఛార్జీలు యాత్రికులే భరించవలను. ఈ యాత్ర మన ఫస్ట్ బ్యాచ్ ఏప్రిల్ 19న బయలుదేరుతుందండి. ఏప్రిల్ 19న బయలుదేరి ఢిల్లీ పికప్ చేసుకుని అదే రోజు సాయంత్రం హరిద్వార్ చేరుకుని హరిద్వార్లో నైట్ హాల్ట్ ఉంటామండి. 19వ తారీఖున. 20వ తారీఖున మనం మానసాదేవి, చండీదేవి, గంగా హారతి దర్శనం చేసుకుని ఆ రోజు కూడా హరిద్వార్లోనే స్టే ఉంటుందండి. మరుసటి రోజు హరిద్వార్ నుంచి బార్కోట్ బయలుదేరుతాం. బార్కోట్లో నైట్ స్టే చేసి అక్కడికి యమునోత్రి మనకి రమారమి 32 కిలోమీటర్లు ఉంటుంది. మరుసటి రోజు అదే 22 యమునోత్రి దర్శనం చేసుకుని సేమ్ డే మళ్ళీ బార్కోట్ వచ్చి స్టే చేస్తామండి. 23వ తారీఖున అక్కడి నుంచి బయలుదేరి రమారమి ఒక 80-90 కిలోమీటర్ల దూరంలో ఉత్తరకాశీ ఉంటుంది. ఉత్తరకాశీ కాశీ విశ్వనాథ్ దర్శనం అక్కడ ఆ రోజు 23వ తారీఖున స్టే చేస్తాం. 24వ తారీఖున గంగోత్రి దర్శనం చేసుకుని సేమ్ డే వచ్చి మళ్ళీ ఉత్తరకాశీలో స్టే చేస్తాం. 24, 25 మార్నింగ్ బయలుదేరి ఈవినింగ్ కల్లా పాట వెళ్తామండి. 25వ తారీఖు పాట వెళ్ళి 26వ తారీఖు మార్నింగు గౌరీకుడి నుంచి గుర్రంలో వెళ్ళే వాళ్ళు గుర్రం, డోలీలో వెళ్ళే వాళ్ళు డోలీ, వాళ్ళు ఆ రకంగా వెళ్తారు. అలాగే హెలికాప్టర్లో వెళ్ళే వాళ్ళు పాట, సిరిసి, గుప్తకాశీ, ఎక్కడి నుంచి హెలికాప్టర్ ఉంటే అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరుతారు. 26 దర్శనానికి వెళ్ళి 27 మళ్ళీ రిటర్న్ అవుతారు. అక్కడి నుంచి 28 బద్రీనాథ్ పిపులకోటి చేరుకుంటాం. 29 బద్రీనాథ్ దర్శనం చేసుకుని అది సేమ్ డే వచ్చి మళ్ళీ పిపులకోటిలో నైట్ స్టే ఉంటుందండి. అక్కడి నుంచి 30వ తారీఖు మళ్ళీ రిటర్న్ రిషికేశ్ చూసుకుని అదే సేమ్ డే ఢిల్లీ డ్రాప్ ఉంటుందండి. ఈ యాత్రకు ఎవరైనా రావాలనుకుంటే అరుణ్ కుమార్ ట్రావెల్స్ వారిని సంప్రదించండి. వారి ఫోన్ నెంబర్ 9504597777. మరొక్కసారి 9504597777. చక్కటి ఆంధ్ర భోజనం, ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అంతా మంచి జరుగుద్ది. మీకు శుభ్రంగా ఏ ఇబ్బంది లేకుండా అరుణ్ కుమార్ ట్రావెల్స్ వారు చూసుకుంటారు. అదేవిధంగా మీరు సొంతంగా గంట వెళ్తే ఇక్కడ రోటీ, మ్యాగీ తప్ప ఏం దొరకవండి. కంపల్సరీ మంచి ట్రావెల్స్ వారిని సంప్రదించండి. ట్రావెల్స్ వారికి కూడానే ప్రయాణం చేయండి. జై శ్రీరామ్. ఓం గణపతయ నమః. హర మహాదేవ. శంభో శంకర. మరొకసారి కాంటాక్ట్ నెంబర్ 9504597777. చార్ధమ్ యాత్ర ఫస్ట్ బ్యాచ్ వచ్చి ఏప్రిల్ 19, సెకండ్ బ్యాచ్ వచ్చి మే 6వ తారీఖు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. నా పేరు నాగరాజు ఉలిశెట్టి. విశాఖపట్నం శ్రీకర సువర్ణభూమి టీం నుంచి 3 బస్సుల్లో 108 మంది 15 యాత్రల్ని 10 రోజుల పాటు కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళందరూ కూడా మా కొలీగ్స్. మేము సువర్ణభూమి ద్వారా ఎన్నో యాత్రలు చేసాం, కానీ ఎప్పుడు వెళ్ళినా ట్రైన్లోనూ ఫ్లైట్లోనూ వెళ్ళటం అనేది జరిగింది. మొట్టమొదటిసారి అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మేము ఈ యాత్ర చేయడం జరిగింది.
నేను రియల్గా చెప్తున్నాను, నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఈ యాత్ర సాగింది. ఎందుకు ఈ యాత్ర ఇంత అద్భుతంగా సాగింది అని అంటే, ఈ అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత వీరబాబు గారు కావచ్చు, లేకపోతే వంట బృందం వారు కావచ్చు, లేకపోతే డ్రైవర్స్ బృందం వారు కావచ్చు, వాళ్ళ సపోర్టింగ్ స్టాఫ్ అందరూ కూడా ఒక ఫ్యామిలీ వలె మమ్మల్ని చూసుకోవటమే కాకుండా గోదావరి వంట రుచులను కూడా మాకు అందరికీ అందించడం జరిగింది. ఎవరూ కూడా ఫ్యామిలీని మిస్ అవుతున్నాము, మంచి వంటలు మిస్ అవుతున్నాము అనే ఫీలింగ్ లేకుండా మనం ఇంట్లో ఏదైతే అద్భుతమైన భోజనం వండుకొని తింటామో అంతే అద్భుతమైన భోజనాన్ని మాకు అందరికీ అందించారు. మీరు చూస్తున్నారు ఇక్కడ ఉన్న మా అందరినీ కూడా 10 రోజులు అయింది మేము ఊరు ఇడిచిపెట్టి రావడం, కానీ ఎవరివి కూడా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇలా ఉన్నామంటే దానికి కారణం ఈ 10 రోజులు ఆయన మాకు అందించినటువంటి వంటకాలని మరొక్కసారి గర్వంగా చెప్తున్నాను. ఈ రోజు నుంచి మేము తీసుకుంటున్న నిర్ణయం ఏంటంటే, రాబోయే రోజుల్లో మేము ఏ ట్రిప్ వెళ్ళాలన్నా కూడా అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ని మేము ఆశ్రయిస్తాం. మీరు కూడా అలాంటి యాత్ర ఏదైనా వెళ్ళాలి అనుకుంటే అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారిని అప్రోచ్ అవ్వండి. వాళ్ళ మొబైల్ నెంబర్ కింద ఇస్తున్నాం. మీకు కూడా ఇలా వెళ్ళిన తర్వాత నచ్చితే మీరు కూడా ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఎందుకంటే ఇలాంటి మంచి నలుగురికి చేరాలని మేము ఈ ఫీడ్బ్యాక్ వీడియో ఇస్తున్నాం. థ్యాంక్ యూ. అందరి వీడియో వచ్చింది అలా కిందకి వచ్చింది. అందరికీ జై శ్రీరామ్ అండి. నా పేరు శ్రీనివాసులు శెట్టి. నేను సువర్ణంలో జాయిన్ అయ్యి 16 సంవత్సరాలు అయింది. ఈ 16 సంవత్సరాల్లో కని విని ఎరగినటువంటి అద్భుతమైన మహా పుణ్యక్షేత్ర యాత్ర ఇది. 10 రోజుల పాటు మా అందరికీ ఇక్కడ మీరందరూ ఎంతోమందిని చూస్తున్నారు, వీళ్ళు ఫ్యామిలీ సైతం వదిలిపెట్టి ఒక మంచి యాత్ర చేపించినటువంటి మా సువర్ణభూమి CEO గారు అండ్ చైర్మన్ గారు అయినటువంటి మేకా శ్రీనివాస్ గారికి, వారి శ్రీమతి మేనక మేడం గారికి హృదయపూర్వక పాదాబంధాన్ని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎంతోమందికి డబ్బు ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు, కానీ ఆయన ఇల్లు వస్తే సరిపోతుంది, కానీ అది పక్కన పెట్టి మా అందరిని ఇన్వాల్వ్ చేసి వీళ్ళ అద్భుతమైన యాత్ర చేయించారు. మరొక్కసారి ఆయనకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మమ్మల్ని పంపించడమే కాకుండా ఆయన కూడా మా తోడొచ్చి మాతో పాటుగానే ఆయన జర్నీ చేసి చాలా మంచి యాత్ర చేసినందుకు మరొకసారి ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అసలు ఈ యాత్ర ఇంత అద్భుతంగా జరగటానికి వెళ్ళటానికి కారణం, మీకు ఆయన రాజమండ్రి దగ్గర ఉంటారని వీరబాబు గారు అని చెప్పేసి, ఆయన అరుణ్ కుమార్ ట్రావెల్ అండి ఆయన్ని, ఆయనే దగ్గరుండి. ఎందుకంటే ఈ 10 రోజుల పాటు కామన్గా ఎక్కడ ఒక యాత్ర వెళ్తే ఆ యాత్ర కామన్గా ఏం చేస్తాం, ఒక గైడ్ని పెడతారు. గైడ్ని పెడితే ఆ గైడ్కి అమౌంట్ ఇచ్చి వాళ్ళ తెలిసిన విధానం చూపిస్తుంటారు. కానీ ఆయనే ఒక గైడ్గా, ఆయనే ఒక మాకు కుక్కగా, ఆయనే ఒక పెద్ద దిక్కుగా అనేక రకాల మాకు సపోర్ట్ చేస్తూ ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా అద్భుతమైన ఆయన మాకు ఈ టూర్ని విజయవంతంగా ముగించుకున్నారండి. ఎవరికి కూడా అంటే బయట ఫుడ్ తిన్నప్పుడు కామన్గా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. ఎవరికి కూడా ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం రాకుండా ఫుడ్ పరంగా కానీ వాటర్ పరంగా కానీ చాలా అద్భుతమైన సపోర్ట్ చేశారు. అదేవిధంగా ఆయనతో పాటుగా వాళ్ళ బ్రదర్ వాసు కానీ, అదేవిధంగా అక్కడ షెఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. సుబ్బారెడ్డి గారు అండి, ఆయన సుబ్బారెడ్డి గారు చాలా అద్భుతమైన వాళ్ళ టీమ్ తోటి మంచి సపోర్ట్ చేశారు. వాళ్ళ డ్రైవర్స్ కానీ ఎవరైతే సపోర్టింగ్ స్టాఫ్ ఉన్నారో ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎవరైనా ఒక టూర్ వెళ్ళాలనుకుంటే, ఒక యాత్ర వెళ్ళాలనుకుంటే ఒక మంచి పర్సన్ మనం షూట్ చేసుకుంటాం. ఈవేళ గూగుల్లో చూస్తే వాళ్ళ రేటింగ్ని బట్టి మనం ఎదురుకి వెళ్తూ ఉంటాం. కానీ ఈవేళ రేటింగ్ ఉందా పక్కన పెడితే స్వయంగా మా నోటు మాట ద్వారా, ఎందుకంటే 10 రోజులు జర్నీ చేసిన ఒక భక్తుడిగా నేను చెప్తున్నా, అద్భుతమైన ట్రావెల్, ఒక మంచి పర్సన్ అని చాలా అద్భుతంగా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళ యాత్రని దిగ్విజయంగా చేసినటువంటి వీరబాబు గారికి హృదయపూర్వక నమస్కారాలు. వీరబాబు గారు తప్పకుండా మీరు ఇంకా ముందు ట్రావెలింగ్ ముందుకెళ్ళాలని చెప్పేసి ఈవేళ ఇక్కడ కార్ దగ్గరే కాదు ఇంకా ముందుకెళ్ళి మంచి విధిస్తాన్ని మనసుతో కోరుకున్నాను. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్ అండి. మేమంతా కూడా విశాఖపట్నం శ్రీకర సువర్ణభూమి బ్రాంచ్ నుండి వచ్చాం. ఒక 10 రోజుల పాటు ఆధ్యాత్మిక యాత్రకి మా మేనేజ్మెంట్ ఎంతగానో, మా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మేనకా శ్రీనివాసరావు గారు కానీ, మేనకా మేడం గారు కానీ, మా టీం అంతా కూడా ఒక 10 రోజుల పాటు యాత్రకి ఎంతో సపోర్ట్ చేసి మమ్మల్ని పంపించారు. మేమందరం కూడా ఈ యాత్రని దిగ్విజయంగా ముందుకు సాగించడానికి మాకు మెయిన్ ట్రావెల్స్ డిపార్ట్మెంట్ అరుణ్ కుమార్ ట్రావెల్స్ చాలా అద్భుతంగా అండి. మాతో పాటు ట్రావెల్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వీరబాబు కూడా మాతో పాటు కూడా ఉండి ప్రతి యాత్రికుడికి కూడా ఏం కావాలి అనేదాన్ని దగ్గరుండి విందు భోజనం లాగా మాకు 3 పూటలు కూడా భోజనాలు కానీ టిఫిన్లు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. నేను ఇచ్చే అంటే మా కంపెనీ ఒక కార్పొరేట్ కంపెనీ, ఇలాంటి
అరుణ్ కుమార్ ట్రావెల్స్ ద్వారా చాలా అద్భుతంగా మేము యాత్రని పూర్తి చేసుకొని వచ్చాము. ఆ ట్రావెల్ గురించి అంటే ఆ ట్రావెల్ యాజమాన్యం కానీ, ఆ డ్రైవర్స్ కానీ, ఆ ఫుడ్ మన కుకింగ్ టీం కానీ, ఆ ఎంటైర్ ట్రావెల్ టీం అంతా కూడా చాలా అద్భుతంగా మాకు సపోర్ట్ చేశారు. అన్ని విషయాల్లో ప్రతి యాత్రికుడికి, ప్రతి భక్తుడికి కూడా ఏం కావాలో అవన్నీ దగ్గరుండి అన్ని వంటలతో చాలా అద్భుతంగా చేశారు. ఇంత సపోర్ట్ చేసిన ఈ అరుణ్ కుమార్ ట్రావెల్స్కి ఎంటైర్ మా శేఖర్ స్వర్ణభూమి విశాఖపట్నం బ్రాంచ్ నుండి మేము ధన్యవాదాలు చెప్తున్న వీరబాబు గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసాదం, పచ్చడి, పులిహార, బెండకాయ ఫ్రై, అప్పడం, పప్పు టమాటా, వంకాయ టమాటా, వైట్ రైస్, రసం, పెరుగు, మా అయ్యప్పలో స్వామి శరణం అయ్యప్ప. వాటర్ బాటిల్స్, ప్లేట్లు, కొంచెం మా అయ్యప్పలకు బ్రెడ్ హల్వా, జీరా రైసు, వైట్ రైసు, పప్పు టమాటా, ఆనపకాయ పులుసు, అప్పడాలు, రసం, పచ్చడి, పెరుగు, మా అయ్యప్పలు స్వామి శరణమయ్యప్ప. ఓకే. మధ్యాహ్నం భోజనం రామేశ్వర యాత్ర భాగంగా లవలడ్డు, కరివేపాకు రైస్, పప్పు, వంకాయ కర్రీ, బెండకాయ ఫ్రై, వైట్ రైస్,
పప్పు, సాంబారు, అప్పడం, పెరుగు, మా వాళ్ళు ఇస్తాం చట్నీ. మా యాత్రికులు హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓకే ఓకే. మా యాత్రికులు చక్కెర పొంగలి, పులిహార, ఫ్రై, తోటకూర కర్రీ, వైట్ రైస్, పప్పు, అశోకన్ బాధ ఏంటి రసం, వైట్ షర్ట్ అప్పడం, పెరుగు. అవున మరకలు అయిపోయినాయి నన్ను బాధ ఏంటి కొద్ది అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్లో రామేశ్వరం యాత్రకు వచ్చినటువంటి కస్టమర్లు అందరూ కూడా మా ట్రావెల్స్లో జర్నీ చేశారు. వీళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఒకసారి రెడ్డి గారు మాట్లాడతారు మా ట్రావెల్స్ గురించి. చెప్పండి రెడ్డి గారు, మీకు అరుణ్ కుమార్ ట్రావెల్స్లో ఏ విధంగా ఉంది సర్వీస్? అన్ని విధాలుగా బాగుందండి. మాకు బాగా మాకు బాగా నచ్చింది. ఫుడ్ కానీ బాగుంది, నీళ్ళు బాగున్నాయి. మీకు ఎప్పుడైనా ఇబ్బందికరంగా ఏమైనా జరిగిందా? ఏం జరగదు, బాగా భోజనాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి భోజనాలు. మీరు నెక్స్ట్ ట్రావెల్లో జర్నీ చేయాలంటే ఎవరిని సపోర్ట్ చేస్తారు? మీకే సపోర్ట్. ఎవరికి సపోర్ట్ చేస్తారు? నిజంగా ఫేవర్గా చెప్పండి. అరుణ్ కుమార్ ట్రావెల్స్. ఓకే సార్, చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? నా పేరు రాధాకృష్ణమూర్తి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈ యొక్క ఝాన్సీ బాలాజీ టెంపుల్ తరఫున ఈ యొక్క బస్ చేసి అందరం కలిసి శ్రీరంగం ఎన్ని శ్రీరంగ క్షేత్రాన్ని దర్శించుకోవడం కోసం మేము అరుణ్ కుమార్ ట్రావెల్స్ వాళ్ళని పంపించడం జరిగింది. చాలా చక్కగా జరిగింది ప్రయాణం అంతా కూడా. భోజనాలు కూడా అన్నీ బాగున్నాయి. బాగా కోఆపరేటివ్గా ఉన్నాడు. అందరి యొక్క సమస్యలను అర్థం చేసుకుంటూ తగినంత సమయం కేటాయించి ఈ యొక్క కార్యక్రమంలో సక్సెస్ కావడంలో మాకు సహకరించాడు. ఓకే, మీ వయసు ఎంత అండి? ఆ వయసు ఎంత 70 అంతే. వయసు రీత్యా మీకు ఎక్కడైనా ఇబ్బంది ఏమైనా పెట్టారా ట్రావెల్స్ వారు? ఇక్కడ ఏమీ లేదు, మీకు అంతా బాగా జరిగిందా? ఎంత బాగా జరిగింది. ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి ఝాన్సీ టెంపుల్ నుంచి బాలాజీ నగర్ నుంచి వచ్చామండి. మాకు అరుణ్ కుమార్ గారు అన్ని విధాలుగా సహకరించాడు. ఫుడ్ వైద్య కానీ, ట్రావెల్స్ దర్శన వైద్య కానీ అన్ని విధాలుగా సహకరించాడు. మీకు ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది జరిగింది? ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా అన్నీ కూడా సజెషన్స్ తీసుకుంటూ మంచిగా టూర్స్ సక్సెస్ఫుల్గా రన్ చేశాడు. మీకు చెప్పిన గుళ్ళు అన్నీ చూపించారా? చూపించాడు. ఇంకో 2 గుళ్ళు కూడా ఎక్స్ట్రా చూపించాడు. భోజనాలు ఎలా ఉన్నాయి? భోజనాలు బాగున్నాయండి. సార్ చెప్పండి సార్. మేము గుడిమల్కపూర్ నుంచి బయలుదేరడం జరిగింది. ఇది ఒక కుటుంబం మాదిరిగా అందరం కలిసిమెలిసి ఆనందదాయకంగా భోజనాలు చేయించి వాళ్ళు ఏవైతే భోజనాలు అరేంజ్ చేసేటువంటి వ్యక్తులు కూడా మమ్మల్ని ఒక కుటుంబ సభ్యులుగా భావించి అందరికీ ఏది కావాలంటే కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇది ఇటువంటిది ప్రోగ్రామ్ మళ్ళీ జన్మలో కూడా మర్చిపోలేకుండా ఉన్నాము. ట్రావెల్స్ వారు మిమ్మల్ని ఎక్కడన్నా ఇబ్బంది పెట్టారా? పరిస్థితుల్లో కూడా ఇబ్బంది అనేది ఆ సమస్యనే లేదు. అంతా బాగా జరిగింది. అంతా బాగా జరిగింది. ఓకే. రాజేందర్ రెడ్డి, దేవులపల్లి రాజేందర్ రెడ్డి, అత్తాపూర్ వాసుదేవరెడ్డి నుంచి వచ్చినాము. ఝాన్సీ టెంపుల్, వెంకటేశ్వర టెంపుల్ నుంచి బయలుదేరాము. నాకు ఎన్నిసార్లు జర్నీ చేసినా కానీ టూర్స్ ఇంత మంచిగా టూరు నాకు ఎప్పుడు అనుభవించలేను. చాలా సహకరించారు వాళ్ళు. మంచి కోఆపరేషన్తో మంచి భోజనము, ఫుడ్ టైంకి పెట్టారు. మీకు అంతా బాగా జరిగిందా? ట్రావెల్స్ వారు చెప్పమన్నారని చెప్తున్నారా? నిజంగా మీకు నచ్చిందా? లేదు, ట్రావెల్స్ గారు లేదు, మనస్ఫూర్తిగా నచ్చింది. దానికే ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఎప్పుడు వచ్చినా నెక్స్ట్ ఏ ట్రావెల్స్ సపోర్ట్ చేస్తారు? నాకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరు కానీ అందరికీ మేము సపోర్ట్ చేస్తాము. ఈ ట్రావెల్స్లో బయలుదేరి మంచిగా ఉంటుంది, అంత సౌకర్యంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అన్ని పని వాళ్ళు మంచిగా సహకరించారు. మంచిగా అన్ని సౌకర్యాలు మనకు సమకూర్చారు. ట్రావెల్స్
మాకు అన్యోన్యంగా మంచిగా సబ్స్క్రైబ్ చేస్తారు. వాటర్ కానీ భోజనం కానీ. సార్ ఫస్ట్ మీ పేరేంటి? నా పేరు లక్ష్మణ్. ఎక్కడి నుంచి వచ్చారు? గుడిమల్కాపూర్ మార్కెట్ దగ్గర ఉంటాను. ఏ ట్రావెల్స్లో వచ్చారు? అరుణ్ కుమార్ ట్రావెల్స్లో వచ్చాను. వాళ్ళ అరేంజ్మెంట్ చాలా బాగుంది. కాఫీ, టిఫిన్లు, భోజనము సౌకర్యాలన్నీ బాగా కల్పించారు. మీకు ఎక్కడైనా ఇబ్బంది పెట్టారా? లేదండి, చాలా బాగా ఉంది. భోజనాలు ఎలా ఉన్నాయి? భోజనాలు చాలా రుచికరంగా ఉన్నాయి. ఏం ఇబ్బంది లేదు. హ్యాపీగా జర్నీ చేసాము. హ్యాపీగా హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ టైం మీరు సపోర్ట్ చేద్దామంటే ఏ ట్రావెల్స్ సపోర్ట్ చేస్తారు? మేమే ఇట్లాంటి ఫెసిలిటీ ఇచ్చినప్పుడు వాళ్ళకే మనము ధన్యవాదాలు చెప్తూ వాళ్ళతోటే సహకారం ఇవ్వాలని కోరుకుంటున్నాము. మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఏం ఇబ్బంది పడలేదు. హ్యాపీగా పోయి హ్యాపీగా వస్తున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రమేష్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఈయన ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాం. మీకు ఎలా ఉందండి ట్రావెల్ సర్వీస్? ఓకే, హ్యాపీ సార్. ట్రావెల్ మొత్తం జర్నీ హ్యాపీగా ఉంది మాది. అందరం బాగా ఎంజాయ్ చేసాము. అరుణ్ కుమార్ గారు ఫెసిలిటీస్ బాగా ఇచ్చారు. టిఫిన్లో బాగా పెట్టారు. భోజనాలు చాలా రుచిగా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ నెక్స్ట్ టైం అరుణ్ కుమార్ గారికి మేము ప్రిఫర్ చేస్తాం. గోవర్ధన్ గారు మాట్లాడతారండి. అరుణ్ ట్రావెల్స్లో వచ్చారు. హైదరాబాద్ మేము ధ్యాన్ సింగ్ బాలాజీ టెంపుల్ తరఫు నుంచి ఒక 36 మెంబర్స్ అరుణ్ కుమార్ ట్రావెల్స్ని కాంటాక్ట్ చేసాము. వాళ్ళు మాకు అన్ని విధాలుగా సహకరించారు. ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ ఆయన ఇన్వాల్వ్మెంట్ అయ్యి మమ్మల్ని అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఏ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకున్నారు. భోజనాలు అంటారు, అవి కరెక్ట్గా ఆయన మాకు ఏ విధమైన ఆరోగ్య సమస్యలు లేకుండా అన్నీ ఇంత వెళ్ళినప్పుడు ఎలాగ ఉన్నాం, వచ్చినప్పుడు కూడా మేము అలాగే ఉన్నాం. వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు మిస్టర్ అరుణ్ కుమార్ ట్రావెల్స్. మీకు 100% భోజనం నచ్చిందా? భోజనాలు చాలా చక్కగా ఉన్నారు. కోఆపరేషన్ చాలా బాగుంది. వి విల్ థ్యాంక్స్. మేడం వనజాదేవి గారు హైదరాబాద్ గుడ్మల్కాపూర్ నుంచి వచ్చారు. మేడం మీరు ఏం ఫీడ్బ్యాక్ ఇస్తారు అరుణ్ కుమార్ ట్రావెల్స్ గురించి? ఇక్కడ భోజనాలు చాలా బాగా పెట్టారండి. రోజు ఒక వెరైటీ పెట్టారు. మంచిగా టేస్టీగా ఉంది. బస్సు కూడా బాగా కంప్లైంట్ ఉంది. జాగ్రత్తగా తీసుకెళ్ళారు. మేడం మీరు 100% హ్యాపీయా? హ్యాపీ. ఓకే ఓకే. మేడం గారు కూడా గుడ్మల్కాపూర్ నుంచి వచ్చారు. ఎలా ఉంది మేడం మా ట్రావెల్స్ అరుణ్ కుమార్? నా పేరు అంజలి, గుడిమల్కాపూర్ నుంచి వచ్చాను. హరి ట్రావెల్స్ బాగుంది, ఫుడ్ బాగుంది, మాకు ట్రావెలింగ్ బాగా చేశారు. బస్సు కన్వీనియంట్ బాగుంది, ఏ ప్రాబ్లం లేదు. హ్యాపీగా వెళ్ళాము, హ్యాపీగా వచ్చాము. మేడం థ్యాంక్ యూ. మేడం గారు కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారు ఫీడ్బ్యాక్ ఇస్తారు, చెప్పండి. నేను వీణా యాదవ్ అండి, గుడిమల్కాపూర్ నుంచి వచ్చాము. మా బ్యాచ్ అంతా 35 మెంబర్స్ వరకు వచ్చాము. అరుణ్ కుమార్ ట్రావెల్స్ కాబట్టి మాకు చాలా బాగా కోఆపరేట్ చేశారు. ఫుడ్ బాగా ఇచ్చారు. ఇంటి ఫుడ్ లాగా ఉంది మాకు తినడానికి. ఒక్కరం కూడా సిక్ అవ్వలేదు. మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేసి చాలా బాగా కోఆపరేట్ చేశారు. నెక్స్ట్ మేము ఏది వచ్చినా కూడా అరుణ్ కుమార్ ట్రావెల్స్ గారితోనే రావాలనుకుంటున్నాము. ఇంకా మాకు ప్యాకేజ్ కూడా మరీ ఎక్కువ లేకుండా మినిమంగా ఉంది. సాటిస్ఫాక్షన్గా అందరం హ్యాపీగా ఉన్నాము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చెప్పమ్మా పుష్ప. నా పేరు పుష్ప. ట్రావెల్స్ వాళ్ళ ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. టైం టు టైం మంచి ఫుడ్, మాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీతో జర్నీ చాలా బాగుంది. మాకు ఏ అసౌకర్యం కలగలేదు. చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు. మా పెద్దవాళ్ళమైనా కూడా మాకు ఫెసిలిటీ బాగా ఇచ్చారు. మీ ఫుడ్ తిన్నందుకు ఈ వీక్లో మేము హెల్దీగా ఉన్నాం. మీరు మాట్లాడు. ట్రావెల్స్ మళ్ళీ పోవాలని ఉంది. కుటుంబంలాగా ఉన్నాము. ఒక ఇంట్లో తిన్నట్టు. మీకు ఏమన్నా ఇబ్బంది జరిగిందా? అంతా ఇబ్బంది లేదు. భోజనాలు అన్నీ బాగున్నాయా? ఫుడ్లలో కూడా ఏమి ఇబ్బంది లేదు. మీరు ఫుడ్ బాగా చేసినందుకే మేము ఎవరము కుటుంబం అది ఆరోగ్యంగా ఇది కాలేదు. ఓకే. నమస్తే అండి, నా పేరు సుమన్ శెట్టి. శ్రీరస్తు, జై శ్రీరామ్, ఓ నమ శివాయ, శుభమస్తు. భక్తులారా, జీవితంలో ఒక్కసారైనా చార్ధామ్ యాత్ర చేయాలని కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ పవిత్రమైన అవకాశం ఇప్పుడు మీకు అందిస్తుంది శ్రీ అరుణ్ కుమార్ ట్రావెల్స్ కాకినాడ. హరిద్వార్, యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ మొత్తం 11 రోజులు 11 దివ్య దర్శనాలు.
హైదరాబాద్ టు హైదరాబాద్ ఫ్లైట్ టికెట్స్ ప్యాకేజ్ కేవలం 55,000 మాత్రమే. ఢిల్లీ టు ఢిల్లీ బస్ ద్వారా యాత్ర కేవలం 36,000 మాత్రమే. ఫస్ట్ బ్యాచ్ ఏప్రిల్ 19, 2026. సెకండ్ బ్యాచ్ మే 6, 2026. సౌకర్యమైన ప్రయాణం, పూర్తి భద్రత, భక్తితో నిన్ను అనుబంధం అన్నీ ఒక చోట. ఆలస్యం చేయకండి. కింద స్క్రీన్ అవుతున్న ఫోన్ నంబర్స్కు కాంటాక్ట్ చేయండి. శ్రీ అరుణ కుమార్ ట్రావెల్స్, మీ భక్తి ప్రయాణానికి నమ్మకమైన భాగస్వామి. సో అరుణ్ కుమార్ ట్రావెల్స్ ఇప్పుడు చాలా బ్యూటిఫుల్ పిల్గ్రిమేజ్ టూర్ ఒకటి ఆర్గనైజ్ చేశారు. నార్త్ ఇండియాలో మొత్తం కాశీ బెల్ట్ అంతా చేస్తున్నారు. సో మొత్తం పెద్ద ఎంతమంది ఏంటంటే మొత్తం 108 మంది అండి. 108 మంది వెళ్తున్నారు. చాలా నార్త్ లో ఉన్న అన్ని మెయిన్ పిల్గ్రిమేజ్ సెంటర్స్ కి వెళ్తున్నారు. సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి, అందరూ క్షేమంగా మళ్ళీ తిరిగి రావాలి, అన్ని రకంగా మనకి ఆశీర్వాదాలు ఉండాలి, అన్ని పుణ్యక్షేత్రాలు విజిట్ చేయాలి, వాళ్ళు అన్ని చోట్ల మనకి మంచి దర్శనం రావాలి, అన్ని ఫెసిలిటీస్ బాగా మనకి కుదరాలని చెప్పేసి మనం కృషిగా ఇష్టం. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. శ్రీ అరుణకుమార్ టూర్స్ ట్రావెల్స్ వారి బస్సులు ప్రతి నెల కాశీ, రామేశ్వరం, కేదార్నాథ్, బద్రీనాథ్, అమర్నాథ్, ద్వాదశ జ్యోతిర్లింగాలు మరియు అష్టదశ శక్తిపీఠాల దర్శన యాత్రలకు తీసుకెళ్లబడును. జీవితంలో ఒక్కసారైనా చేరాల్సిన యాత్ర, జీవితాంతం మనలో మిగిలే మహాయాత్ర, జీవితంలో ఒక్కసారైనా చేరాల్సిన యాత్ర, జీవితాంతం మనలో మిగిలే మహాయాత్ర, అడుగడుగున దైవ దీవెన నీడల యాత్ర, ప్రయాణమంతా నమ్మకమే పేరైన యాత్ర, నమ్మి అడుగేస్తే చాలు నడిపించేది అరుణ కుమార్ ట్రావెల్స్ తోడుగున్నది, నమ్మి అడుగేస్తే చాలు నడిపించేది అరుణ కుమార్ ట్రావెల్స్ తోడుగున్నది, జీవితంలో ఒక్కసారైనా చేరాల్సిన యాత్ర, జీవితాంతం మనలో మిగిలే మహాయాత్ర. కేదార్నాథ్ శిఖరాల నుంచి కాశీ ఘాట్ల దాకా, మణికర్ణిక మౌనాల నుంచి రామేశ్వరం తీరం దాకా, శ్రీశైలం శిఖరాల శివ శంభుని కరుణ చూపు, శబరిమల దీక్షలో మణికంఠుని అనుభవ రూపు, ద్వాదశ జ్యోతిర్లింగల దివ్య దర్శన భాగ్యం, అష్టాదశ పీఠాల అమ్మల ఆశీర్వాదయాగం, పంచద్వారకల పుణ్యభూమి భక్తుల బాట, అయోధ్య మధురామం మనసుని కరిగించే మాట, నమ్మి అడుగేస్తే చాలు నడిపించేది అరుణ కుమార్ ట్రావెల్స్ తోడుగున్నది, నమ్మి అడుగేస్తే చాలు నడిపించేది అరుణ కుమార్ ట్రావెల్స్ తోడుగున్నది, జీవితంలో ఒక్కసారైనా చేరాల్సిన యాత్ర, జీవితాంతం మనలో మిగిలే మహాయాత్ర. కైలాసమానస సరోవర మహాయాత్ర పథం, మనిషిని మలిచే ఓ ఆత్మ జ్ఞాన రథం, శ్రీరస్తు శుభమస్తు పలికే దైవ వాక్యం, ఈ యాత్రే మన జీవనానికి
కుమార్ ట్రావెల్స్ తోడుగున్నది, నమ్మి అడుగేస్తే చాలు నడిపించేది. అరుణ కుమార్ ట్రావెల్స్ తోడుగున్నది, జీవితంలో ఒక్కసారైనా చేరాల్సిన జీవితాంతం మనలో మిగిలే మహాయాత్ర. నుంచి తీపి వరకు శుద్ధమైన భోజనం, టిఫిన్ నుంచి భక్తి వరకు సంపూర్ణ అనుభవం, అన్నీ కలిసిన యాత్ర అంటే ఇదే అనిపించేలా, ప్రతి అడుగులో సేవ మనకు కనిపించేలా. భక్తితో భద్రత సేవతో పాటు సమయ పాలనొక్కసారి వెళ్తే చాలు మళ్ళీ గుర్తొచ్చే అనుబంధము. హైదరాబాద్, కాకినాడ, వైజాగ్ ప్రాంతాల్లో బస్సు నిజాయితీకి మారు పేరు వీరబాబు గారి మాటలు. నమ్మి అడుగేస్తే చాలు నడిపించేది, అరుణ కుమార్ ట్రావెల్స్ తోడుగున్నది, నమ్మి అడుగేస్తే చాలు నడిపించేది. అరుణ కుమార్ ట్రావెల్స్ తోడుగున్నది, జీవితంలో ఒక్కసారైనా చేరాల్సిన యాత్ర. జీవితాంతం మనలో మిగిలే మహాయాత్ర, అడుగడుగున దైవ దీవెన నీడల యాత్ర. పయనమంతా నమ్మకాలే పేరైన యాత్ర. నమస్తే అండి, నా పేరు సుమన్ శెట్టి. శ్రీరస్తు, జై శ్రీరామ్, ఓ నమ శివాయ, శుభమస్తు. భక్తులారా, జీవితంలో ఒక్కసారైనా చార్ధామ్ యాత్ర చేయాలని కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ పవిత్రమైన అవకాశం ఇప్పుడు మీకు అందిస్తుంది శ్రీ అరుణ కుమార్ ట్రావెల్స్ కాకినాడ. హరిద్వార్, యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ మొత్తం 11 రోజులు 11 దివ్య దర్శనాలు. హైదరాబాద్ టు హైదరాబాద్ ఫ్లైట్ టికెట్స్ ప్యాకేజ్ కేవలం 55,000 మాత్రమే. ఢిల్లీ టు ఢిల్లీ బస్ ద్వారా యాత్ర కేవలం 36,000 మాత్రమే. ఫస్ట్ బ్యాచ్ ఏప్రిల్ 19, 2026. సెకండ్ బ్యాచ్ మే 6, 2026. సౌఖ్యమైన ప్రయాణం, పూర్తి భద్రత, భక్తితో నిన్ను అనుబంధం అన్ని ఒక చోట. ఆలస్యం చేయకండి. కింద స్క్రీన్ అవుతున్న ఫోన్ నంబర్స్ కు కాంటాక్ట్ చేయండి. శ్రీ అరుణ కుమార్ ట్రావెల్స్ మీ భక్తి ప్రయాణానికి నమ్మకమైన భాగస్వామి.